సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక సహస్రనామాలలో శాంఖరి అన్నటువంటి పవిత్ర మంత్రరాజము 3 బీజాక్షరాలను కలిగి ఉన్నది. ఈ పవిత్ర మంత్రరాజంలో శాంఖరి జగజ్జనని లలితా భవానీదేవి మహాకామేశ్వరుని యొక్క ధర్మపత్నిగా ఇందు వర్ణించబడింది. మహాకామేశ్వరుని యొక్క దయిత, ఇల్లాలు, ధర్మపత్ని, అర్ధాంగి ఇలాంటి అర్థాలను ఈ మంత్రరాజం తెలియజేస్తూ ఉన్నది. కాళికా పురాణంలో లోకజనని అయినటువంటి జగన్మాతను గురించి ముక్కోటి దేవతలందరూ అనేక రకాలైనటువంటి సాధనలు చేసి యజ్ఞయాగాదులు, ప్రార్థనలు, పూజలు, మంత్రజపాలు, చాంద్రాయణాది వ్రతాదులు ఇవన్నీ ఆచరించి జగన్మాత యొక్క దివ్య దర్శనాన్ని పొందారు. వారందరూ ఆ జగజ్జనని దర్శనాన్ని తారకాసుర సంహారం కోసమై జగన్మాత అవతరించాలి అంటూ ఆ దేవుని ప్రార్థించారు. అప్పుడు జగజ్జనని వారందరికీ దర్శనాన్ని అనుగ్రహించింది. జగజ్జనని స్వయంగా ఆ కాళికా పురాణంలో ఇలాగా తెలియచేస్తుంది. జగన్మాత ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే ఘట్టం మనం అనేక గ్రంథాల్లో, అనేక పురాణాల్లో చూస్తాం. ఈ కాళికా పురాణంలో కూడా జగజ్జనని తాను ఈశ్వరునికి పత్నిగా దక్షిణ ఇంట జన్మిస్తాను అని చెప్తుంది. అనంతమైనటువంటి వెలుగుగా ఉన్నటువంటి ఆ చైతన్య రసస్వరూపం పరబ్రహ్మమయ్యి శివశక్తి ఐక్య స్వరూపంగా ఉన్నటువంటి ఆ తేజస్సు భూమి మీద ఒక మానవ స్వరూపంతో సతీదేవిగా దక్షిణ ఇంట అవతరించి దాక్షాయిని అయింది. ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు, నిర్వికారమైనటువంటి పరబ్రహ్మస్వరూపుడైన మహాకామేశ్వరుడు అనగా మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ మహాకామేశ్వరుడు యుగయుగాలు కల్పకల్పాలలో ఈ ప్రళయ కాలంలో సృష్టినంతా తనలో లీనం చేసుకునే సమయంలో ఆ ఈశ్వరుని యొక్క వెనక ఉండి ఈ మహాప్రళయానికి సాక్షిభూతంగా ఉంటాను అంటూ జగజ్జనని స్వయంగా తెలియజేస్తుంది. దేవతలందరూ ఆ జగజ్జనని విష్ణుమాయగా, యోగనిద్రగా, జగన్మయిగా, శంకరిగా, రుద్రాణిగా ఇలాగా అనేక నామరూపాదులతో అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపిణిని ఆరాధించారు. అందుకనే ఇటువంటి ఆరాధనలు అందుకున్నటువంటి ఆ తల్లి శంకరి అనబడుతూ ఉన్నది. శమింపచేస్తుంది, దుర్గుణాలను శమింపచేసి శ్రీకరమైనటువంటి వెలుగునిచ్చేటువంటిది శంకరి. ఈ శంకరి మణిద్వీపాదివాసిని అయినటువంటి శంకరి తన యందు దేనిని ధరించి ఉన్నదో లలితా సహస్రనామాలలోనే మనకు వస్తుంది. సృష్టిని చేసేటప్పుడు ఆ జగజ్జనని బ్రహ్మాణిగా, స్థితిని చేసేటప్పుడు ఆ జగజ్జనని వైష్ణవి విష్ణురూపిణిగా, సర్వాన్ని తనలో లీనం చేసుకునేటప్పుడు రుద్రాణిగా ఇలాగ అనేక నామరూపాదులతో వ్యక్తమవుతున్నటువంటి ఆ పరబ్రహ్మమయి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరిగా, లలితా భవానిగా, శివకామేశ్వర అంకంలో ఆసీనురాలైనటువంటి ఆ జగజ్జనని యొక్క తత్వం లలితా సహస్రనామాలలో అమ్మవారి హస్తాలు ఎలాంటివో వర్ణించారు. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, తన చేతి 10 వేళ్ల గోళ నుండి దశావతారాలను ఉత్పన్నం చేసినటువంటి తల్లిగా జగన్మాతను ఇక్కడ వర్ణించారు. అటువంటి పావన హస్తాలు కలిగినటువంటిది ఆ తల్లి. ఆ పావనమైనటువంటి హస్తాలతో అన్నపూర్ణేశ్వరిగా ఈశ్వరునకు భిక్షాప్రదానం చేసినటువంటి తల్లి. ఈ మంత్రరాజంలో శంకరి అన్నటువంటి మంత్రానికి హస్తమునందు సుఖములను కలిగి తనను సేవించేటువంటి వారి మీద వెదజల్లేటువంటిది అంటూ అటువంటిది శివకామేశ్వరి, మహాకామేశ్వరి, మహాత్రిపుర సుందరి,
మహాలలితా భవానీదేవి అంటూ ఈ మంత్రరాజంలో వర్ణించారు. సుఖములను హస్తములందు కలిగి ఉన్నటువంటిది. హస్తాలలో హస్తరేఖలు ఉంటాయి. హస్తంలో మహాలక్ష్మీదేవి కమలం ధరించి ఉంటుంది. హస్తంలో మహాసరస్వతీదేవి వీణియం ధరించి ఉంటుంది. ఇలాగా అన్నపూర్ణేశ్వరి అన్నపాత్రను ధరించి అందరికీ అన్నదానం చేస్తూ ఉంటుంది. జగజ్జనని శంకరి సర్వదేవీ దేవతలందరినీ తనలో ధరించి ఉన్నటువంటి ఆ శంకరి తన హస్తంలో హస్తరేఖలను కలిగి ఉన్నట్లుగా సుఖాలను కలిగి ఉండి తనను సేవించేటువంటి వారి శిరస్సు మీద ఆ దివ్యమైనటువంటి హస్తాన్ని ఉంచి దీవించి వారికి సకల సుఖాలను ప్రసాదిస్తుంది. మనం ఇదివరకు చెప్పుకున్నాము, సుఖము అనగా శాశ్వతమైనటువంటి సుఖము, తాత్కాలికమైనటువంటి సుఖం కాదునని. ఎందుకంటే జగజ్జనని మహామాయా స్వరూపిణి. ఇంద్రజాలం లాంటి సుందరమైనటువంటి జగత్తును తల్లి సృష్టించింది. మహామాయా స్వరూపిణి అయినటువంటి తల్లి ఈ జగత్తును పరిపాలిస్తూ ఉన్నది. ఈ జగత్తులో మానవ రూపంతో మానవాళి అంతయు కూడా ఇదిగో ఇది నా భూమి, ఇది నీ భూమి, ఇది నా సుఖము, ఇది నీ సుఖము, ఇటువంటి వ్యర్థ కల్పనలతో ఇంద్రజాలం లాంటి ఈ జగజ్జనని సృష్టించిన మాయా ప్రపంచంలో ఇటువంటి జగత్తులో కేవలం వ్యర్థమైనటువంటి కల్పనలతో ఈ మహామాయ యొక్క నాటక రంగంలో చిక్కి జీవి కొంతకాలం ఇలాంటి కల్పనలలో జీవించి చివరకు అనారోగ్యాలతో అనేక రకాలైనటువంటి శారీరక క్లేశాలతో శరీరం విడిచిపెట్టి మానవాళి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ఈ జీవన నాటక రంగంలో అదే జరుగుతూ ఉంది. క్షణకాలమైనా సరే నిజమైన భక్తితో పావనమైనటువంటి అంతరంగంతో కోపం, గర్వం, అహంకారం, ఏ విధమైనటువంటి త్రిగుణాలు లేనటువంటి మనస్సుతో మన జీవితంలో నేను దైవాన్ని ఒక్కరోజైనా అలాగా ధ్యానించి ఉన్నానా అన్నటువంటి ప్రశ్న భక్తులు వేసుకోవాలి. ఒక్కరోజైనా ఎవ్వరి మీద కోపం లేకుండా, ఎవ్వరిని ఒక్క మాట తిట్టకుండా, ఎవ్వరి మీద అసంతృప్తి లేకుండా, ఎవ్వరితో ఏ విధమైనటువంటి గొడవ లేకుండా సహృద్భావనతో శాంతమైనటువంటి హృదయంతో ప్రేమ, కరుణ, దయ ఇత్యాది దైవీ సంపదలతో మన హృదయం పొంగెత్తుతూ ఉండగా భక్తితో ఆ భక్తి అనే గంగానది ఒడ్డున కూర్చొని ఆ భక్తి గంగలో స్నానం చేసి తన్మయమైనటువంటి భక్తి భావనతో తనువు మనసు మరచి తల్లిని జీవితంలో కొన్ని క్షణాలైనా ధ్యానిస్తే ఆ జీవితం కదా నిజంగా సార్థక్యమైనటువంటి జీవితం. నిరంతరం రాగం, ద్వేషం, లోభం, మోహం, కామం, క్రోధం, ఈర్ష్య, అహంకారాది ఇత్యాది గుణాలతో పూజ చేస్తున్నప్పుడు ఒక పాత్రలో అనేక రంధ్రాలు ఉండి ఆ రంధ్రాల ద్వారా మనం సేకరించినటువంటి ఆ అమృతతుల్యమైన జలమంతా ఎలాగ వ్యర్థమైపోతుందో జీవితం అలాగ వ్యర్థమవుతుంది. మహాకాలుడైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ శివకామేశ్వరుడు యుగయుగాలుగా, కల్పకల్పాలుగా, సంవత్సరాలుగా ప్రళయకాలమునందు తాను బయలుదేరినప్పుడు ఆ పరమేశ్వరుని వెనక నడిచి వచ్చేటువంటి తల్లి శంకరిగా వర్ణించబడుతున్నది. శమింపచేసేది, జనన మరణాల కోట్లను శమింపచేసేటువంటిది శంకరి. శంకరునితో ఐక్యమైనటువంటిది శంకరి. మహాకాళి, మహాలక్ష్మి, మహాత్రిపుర సుందరి, సమస్త బ్రహ్మాండాలలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరినీ తన శరీరంలో ధరించినటువంటి తల్లి ఈ రాజరాజేశ్వరి మహాశంకరీదేవి. అజాండ భాండాలను నేలేటువంటి దయా సముద్రురాలు. స్మరణ మాత్రం చేతనే జీవన్ముక్తిని ప్రసాదించేటువంటి, సమస్త భవబంధనాదుల నుంచి విముక్తిని ప్రసాదించేటువంటి భవుని యొక్క రాణి భవానీ శంకరీదేవి. అటువంటి శివశంకరి శివుని యొక్క ఆనందలహరి, చైతన్యలహరి, శివానందలహరి, సౌభాగ్యలహరి, బ్రహ్మానంద లహరి స్వరూపమైనటువంటిది ఈ జగజ్జనని. హస్తములయందు సుఖములను కలిగి ఉన్నటువంటిది అంటున్నారు ఈ మంత్రంలో. హస్తాలలో అందరూ సర్వసాధారణంగా హస్తరేఖలు కలిగి ఉంటే సుఖాలనేటువంటివి కలిగి భక్తుల మీద వెదజల్లుతూ ఉన్నటువంటి కరుణా సముద్రం ఈ తల్లి అంటూ ఈ మంత్రరాజం వర్ణించింది. అటువంటి కరుణా సముద్రము
అమృతాత్మ స్వరూపులారా, పరమభక్తితో, వినయంతో, శరణాగతి భావనతో అమ్మను క్షణకాలమైన నిజ భక్తితో ప్రార్థించండి. ఇందాక మనం చెప్పుకున్నాం, జగత్తు అనేటువంటి ఇంద్రజాలంలో మాయా మోహితులం కాకుండా ఉందుముగాక. ఇది నా గృహం, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఈ దినం ఈ ఋతువు జరుగుతుంది, ఈ దినం ఈ పండుగ జరుగుతుంది, నేను ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ నా భోగభాగ్యాలు, ఇదంతా నాకు సంబంధించింది, నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు, నేను ఎంతటి గొప్పవాడు, ఇలాంటి వ్యర్థ కల్పనలతో జీవితం మనం నిరర్ధకంగా గడిపి మరలా పునరపి జననం పునరపి మరణం అంటూ అనేకసార్లు వస్తూ వెళుతూ ఎక్కడికో వెళుతున్నాం, మళ్ళీ ఎక్కడికో వస్తున్నాం. అజమైనటువంటిది మనలో ఉన్న ఆత్మ, ఆ స్వాత్మరూపిణిగా ఉన్నటువంటి తల్లిని, తన లోపలే ఉన్నటువంటి తల్లిని తెలుసుకోలేక వ్యర్థ జీవితం, వ్యర్థ కలాపాలు చేస్తూ జీవితాన్ని నష్టపోతూ ఉన్నాం. పవిత్రాత్మ స్వరూపులారా, తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో భౌతిక దృష్టి విడివడుతుంది. భౌతికమైనటువంటి వెంపర్లాటలన్నిటి నుంచి విమోచనం తల్లి ప్రసాదిస్తుంది. ఇంతకాలం మీరు అమ్మను పూజించారు, ఈ వెంపర్లాటల నుంచి అమ్మ విముక్తి ప్రసాదించినప్పుడు అమ్మను పూజించినందువల్ల మనం పొందిన ప్రయోజనం నిజంగా ఏమీ లేకుండానే పోయింది. మన హృదయంలో ఇంకా ఈ త్రిగుణాలు, ఈ అర్షడ్ వర్గాలు అనేటువంటి భయంకరమైన మొసళ్ళు, పాములు, పులులు, పెద్ద పులులు భయంకరమైనటువంటి జీవన అరణ్యంలో తిరుగుతూ ఉన్నాయి. వాటిని సంహారం చేసేందుకు అమ్మ తన యొక్క దివ్య బాణాలను ప్రయోగించి ఈ యొక్క పులులు, సింహాలు, ఈ యొక్క భయంకరమైనటువంటి కాలసర్పాలు వీటన్నిటినీ సంహారం చేయాలి. ఇవి మోహం, లోభం, అహంకారం, త్రిగుణాలతో కూడినటువంటి ఈ దుర్గుణాలన్నిటినీ ఎప్పుడైతే తల్లి నశింపచేస్తుందో స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన అంతరంగం కలుగుతుంది. అంతరంగ శుద్ధి ఏర్పడుతుంది. శుద్ధాంతరంగంతో ఒక్కసారి మీరు అమ్మను పిలిస్తే అది మీరు కోటి సార్లు అమ్మను పిలిచినట్లుగా తల్లి పరవశ్యం చెంది మీ అంతరంగంలో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. అందుకనే భక్తిలో 2 రకాలైన భక్తులను గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి గౌణీ భక్తి, ముఖ్య భక్తి. ముఖ్య భక్తి, పరాభక్తి, పరమభక్తి. పరమభక్తిలో భక్తుడు పరమేశ్వరి స్వరూపంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఆశాపాసాలు, ఏ విధమైన మమతా బంధనాలు, మోహాదులు ఉండనేరవు. అతని అంతరంగమంతా సర్వము తల్లికి సమర్పితమై ఉంటుంది. వినయం అనేటువంటి సుగంధంతో భాసిస్తూ, శాంతి అనేటువంటి దివ్య పరిమళాలు వెదజల్లుతూ ఆ జీవితం ఎంతో సార్థక్యమవుతుంది. అది లేనప్పుడు ఒక వృక్షం మీద ఎలాగ పక్షులు వాలి ఉంటాయో మన శరీరం అనేటువంటి వృక్షం మీద అనేక వ్యాధులు అనేటువంటి పక్షులు వ్రాలి ఈ జీవితాన్ని హరించి వేస్తూ ఉంటాయి. అమ్మను స్మరించినప్పుడు అమ్మ ప్రసాదించే సుఖం బ్రహ్మానంద సుఖం. బ్రహ్మానంద మణిద్వీపవాసిని, బ్రహ్మా విష్ణు మహేశ్వర జనని, బ్రహ్మానంద సుఖం దేహి మే మనోన్మణి. భక్తులు అమ్మను అలాగ పాడుతూ వేడుకుంటూ ఉంటారు. బ్రహ్మానంద మణిద్వీపవాసంలో ఉన్నటువంటి తల్లి, బ్రహ్మానంద సుఖాన్ని అనుగ్రహించే తల్లి, బ్రహ్మానంద సుఖస్వరూపిణిమైనటువంటి తల్లి, స్వాత్మానంద లభీభూత బ్రహ్మాధ్యానంద సంతతి అంటారు అమ్మను. తాను స్వాత్మలో బ్రహ్మానందాన్ని తాను స్వయంగా అనుభవిస్తూ ఆ ఆనందాన్ని తనను ధ్యానించేటువంటి వారందరికీ ప్రసాదించేటువంటి బ్రహ్మానంద మణిద్వీప వాసినిగా వేదవేత్తలైనటువంటి ఋషులు, పరమహంసలు, యోగులు, జ్ఞానులు, పరమ తపోధనులు అమ్మను సంసేవిస్తూ ఉంటారు. అటువంటి యోగీశ్వర్ల ప్రక్కన వెళ్ళి మీరు కూర్చోవాలి. రాగద్వేష రహితమైనటువంటి హృదయంతో అమ్మను వేడుకోవాలి. రాగద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం అంటారు అమ్మను. ఏ హృదయంలో రాగం ద్వేషం ఉంటుందో ఆ హృదయం అమ్మను తెలుసుకోలేదు. ఏ హృదయం రాగద్వేష రహితమవుతుందో, అంటే రాగద్వేషాదులు రహితము అనగా పూర్తిగా తొలగిపోయి ఉంటాయో, అక్కడ వాటి యొక్క స్పర్శ లేకుండా ఉంటుందో అటువంటి హృదయుల చేత తెలుసుకోదగినటువంటిది, తెలియబడినటువంటిది అని అర్థం. అట్టిది కదా అమ్మ. అజాండ భాండాలంతా వ్యాప్తమైనటువంటి వెలుగు కదా అమ్మ.
బ్రహ్మాండ కోటలను పరిపాలించే చైతన్య స్వరూపం కదా, శివశక్తైక్య స్వరూపం కలిగినటువంటిది కదా పరబ్రహ్మమయి. సర్వదేవీ దేవతలందరినీ తనలో ధరించి ఉన్న తల్లి. అనంతమైనటువంటి ఆ విశ్వరూపంలో సకల దేవతలందరూ నిండి ఉన్నారు. అటువంటి రూపం అమ్మ రూపం. అమ్మను పూజించినంతనే, అమ్మను ధ్యానించినంతనే ఎన్ని నేరాలుంటే కూడా అన్ని నేరాలను తొలగించేటువంటిది. నేరాలంటే మనం కావాలని పాపాలు దుర్మార్గాలు మనం చేస్తామని ఇక్కడ అర్థం కాదు. మనం నడిచేటప్పుడు మన కాళ్ళ క్రింద ఎన్ని చీమల్ని మనం చంపుతున్నామో, తెలియకుండా మాటలతో ఎంతమందిని మనం హింసిస్తూ ఉన్నామో, ఎవరైనా మనల్ నుంచి ఏదైనా సేవను అర్థించి మన గృహానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ చేయకుండా ఒట్టి చేతులతో పంపిస్తున్నామో, అనేక రకాలైనటువంటి తెలియని పాపాలు, తెలిసిన పాపాలు కూడా కొన్ని మనం చేస్తూ ఉంటాం. అందువల్ల ఎన్ని నేరములున్నా మన్నించి బ్రోవుమమ్మ లలితాంబికాదేవి మా కన్న తల్లి అంటూ అమ్మను భక్తితో మీరు వేడుకోండి. శంఖరి అన్నటువంటి మంత్రానికి అర్థం తన పావనమైనటువంటి హస్తములందు సుఖములను కలిగి ఉన్నటువంటిది. తనను పూజించేటువంటి భక్తుల యొక్క శిరస్సుల మీద ఆ పవిత్రమైనటువంటి హస్తాలను ఉంచి సుఖములను వెదజల్లునటువంటిది. అమ్మ ఉన్నటువంటి ఇల్లు భోగభాగ్యాలకు నిలయమవుతుంది. అమ్మ ఉన్న ఇంటిలో ఎప్పుడు దురదృష్టం ఉండదు, అక్కడ ఎప్పుడు శని తాండవించదు. ఆ గృహం భోగభాగ్యాలకు సుఖ సంతోషాలకు పెన్నిదిగా ఉంటుంది. అందువల్ల అమ్మ నీ ఉన్నటువంటి నిలయం నా హృదయం కావాలి, నా జీవితం కావాలి, నా జీవితంలో అంతఃశత్రువులు ఎవరు ఉండకూడదు అని అమ్మను వేడుకోవాలి. అంతఃశత్రువులు అంటే కోపం నుంచి అహంకారం వరకు ఈ త్రిగుణాలు ఏవీ ఉండకూడదు. ఎవరుండాలి? ఆ హృదయంలో అమృత స్వరూపమైనటువంటిది, జ్ఞానప్రసాదిని అయినటువంటి కోటి సూర్య ప్రకాశమానమైన అమ్మ మాత్రమే వెలుగొందుతూ ఉండాలి. స్వపర భేద దృష్టిభావాన్ని తొలగించుకోవాలి. నిరంతరం సంతోషంతో ఉండాలి. ఎన్ని రకాలైన కష్టాలు వచ్చినా కొంతమంది ఆ కష్టాలు వాళ్ళ మీద ప్రభావం చూపించవు. అంటే ఎప్పుడు ఏడవరు, బాధపడరు. ఎందుకంటే దానికి మించినటువంటి ఆనందాన్ని వారు అనుభవించి ఉన్నారు. ఆ ఆనందం బ్రహ్మానందం, అమ్మ ప్రసాదించినటువంటి శాంతి ఆనందం, జ్ఞానం వల్ల కలిగిన ఆనందం, భక్తి వల్ల కలిగిన ఆనందం. ఈ ఆనందాల్లో ఏదైనా కావచ్చు. ఈ ఆనందాలన్నీ ప్రసాదించే దానికి కందం, మూల కందం అమ్మ. అటువంటి అమ్మ చరణారవిందాలను పరిపూర్ణ శరణాగతి భావంతో ఆశ్రయించి ఆ శంకరుని వేడుకుందాం. ఏ తల్లి పావన హస్తాలలో సుఖాలను ధరించి ఉన్నదో, ఆ సుఖాలను తనను పూజించే వారి మీద వెదజల్లుతూ ఉన్నదో ఆ తల్లి యొక్క పాదాలకు కోటిసార్లు ఆత్మాంజలిని సమర్పిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.